మా నడిపింపు తండ్రి ముమ్మరముగా దయచేయును కాక. ఆమెన్. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎహెస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలనని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు పొందుచున్న తండ్రి వందనములు. నీ పరిశుద్ధ మందిర ఆవరణములోనికి మమ్మల్ని తీసుకొచ్చిన తండ్రి వందనములు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నారు గనక ఆత్మలో ఉన్న ప్రత్యేకతను చూడగలిగిన జ్ఞానమును నాకు మాకు ఇచ్చి నన్ను మరుగు చేసి మీ బిడ్డలతో మీరు స్పష్టముగా మాట్లాడమని మమ్ములను ఆత్మరూపులుగా సిద్ధము చేసి సిలువలో ఉన్నటువంటి నీ నిండైన ప్రేమను మా మీద కుమ్మరించమని సిల్వనాథుడయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలియుండును గాక. ఆమెన్. ఆది కాండం ప్రారంభంలో మనం చూస్తే శూన్యముంది, చీకటి ఉంది, అగాధం ఉంది, నిరాకారం ఉంది. తండ్రి పలికిన మొదటి మాట వెలుగు కలుగునుగాక. తండ్రి పలికాడు, కుమారుడు ప్రకాశించాడు, పరిశుద్ధాత్ముడు ప్రార్థించాడు. త్రిత్వము ఏకీభవించినట్టు చూస్తూ ఉన్నాం. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా కుమారుడైన యేసు ప్రభు నీటిలో నిలిచాడు. తండ్రి పలికాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చుట మనం చూస్తూ ఉన్నాం. రోమా 8:26లో ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకి సహాయము చేయుచున్నాడు, చెప్ప శక్యము గాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. త్రిత్వము ఏకీభవించినప్పుడే శిలువ కార్యక్రమం అనేది కనపడుతూ ఉంది. తండ్రి తన ప్రియకుమారునిచ్చాడు. కుమారుడు తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇష్టంగా పెడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సహకరిస్తూ ఉన్నారు. మరి ఎహెస్కేలు అనే మాటకు యెహోవా నా బలము అని అర్థము. మరి యేసు ప్రభు మరి తండ్రిని పిలిచేటప్పుడు గతంలో కూడా మనం ఒక మాట చెప్పుకున్నాం. నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము అని అడిగినట్టు చూస్తూ ఉన్నాం. తండ్రిని ఏమని పిలుస్తూ ఉన్నారంటే కీర్తన 22:19లో యెహోవా దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. కాబట్టి ఎహెస్కేలు అనగా యెహోవా నా బలము అని అర్థం. ఈ పుస్తకం దగ్గర రాగానే ఎంత బలం కావాలో అంత బలాన్ని తండ్రి మనకి దయచేయవారై ఉన్నారు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాటలాడవలనని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. నరపుత్రుడా, చక్కగా నిలబడుము. దేవుని దగ్గరికి వచ్చిన మనం చక్కగా నిలబట్టం అనేది నేర్చుకోవాలి. కాబట్టి ఆత్మ కొంచెం ప్రయత్నిస్తే చాలు, ఆత్మ మనల్ని నిలబెడుతూ ఉంటుంది. యోధా పత్రిక అంటే ఒకే అధ్యాయం అనుకోండి, 24వ వచనంలో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వ యుగములకును కలుగును గాక. ఆమెన్. తన మహిమ ఎదుట మనల్ని నిలబెట్టాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేను నిలుచున్నాను అనుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను అని చూస్తూ ఉన్నాం. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము. సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు, చక్కగా నిలబడుము. పేతురు, యాకోబు, యోహాన్లు దేవాలయానికి వెళ్తున్నారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి త్రోవ ప్రక్కన ఉన్నాడు, దేవాలయం బయట ఉన్నాడు. వీరు అతని వైపు చూచి, అతడు వీరి వైపు చూచినప్పుడు ఏదన్నా దొరుకుద్దేమో అనుకుంటే వాళ్ళు ఒక మాటని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర, నీకివ్వటానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలము బలము పొందెను. మాట వారి చెయ్యి సపోర్టు బలాన్నిచ్చిని. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. దిగ్గున లేచి, అలాగునే ఆత్మ మనల్ని లేపుతుంది, నిలబెడుతుంది, మనల్ని నడిపిస్తూ ఉంది. ఈ శిలువ కార్యక్రమాల్లో మరి చివరి రోజుల్లోనికి మనం వస్తున్నాం గనక ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నారు. ఆత్మ మనల్ని నిలబెడుతూ ఉంది. నీవు చక్కగా నిలబడుము, నీతో నేను మాట్లాడవలెను. ఆయన నాతో మాట్లాడుచుండగా ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. కాబట్టి ఆత్మ ఈ రోజున నిలబెడుతూ ఉంది. ఆత్మ అద్భుత కార్యాలని జరిగిస్తూ ఉంది. మరి ప్రభువా, నీ ఆత్మతో, ఆత్మ సహాయము మనకు అవసరము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో జకర్యాకు ఒక దర్శనం వస్తుంది. 2 ఒలీవ చెట్లు కనపడుతూ ఉన్నాయి, మధ్యలో దీపవృక్షం కనపడుతూ ఉంది. నా ఏలినవాడ ఇది ఏంటి అంటే, ఈ 2 దీప మరి వృక్షానికి అటు ఇటు ఉన్న చెట్లు యాజకుడు రాజైన జెరుబ్బాబెలు చూస్తున్నాయి. రాజు యాజకుడు ఏకీభవించాలి. కాబట్టి ఇద్దరు ఏకీభవించినప్పుడు, రాజ్యము ప్రజలు అందరూ ఏకీభవించినప్పుడు దీపవృక్షం అనేది వెలుగుతుంది గనక ఇక్కడ ఒక అమూల్యమైన మాటని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. దీపవృక్షం వెలగాలి అంటే ఇద్దరు వ్యక్తులు ఏకీభవించాలి. అందుకే ప్రభు అన్నారు, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాడని మీరు నమ్ముట లేదా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో శక్తి చేతనైను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఆత్మ అద్భుత కార్యాలను జరిగిస్తుంది ఈ వారం అంతా మనకి. అందుకే నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మన శక్తి వలన, మన బలం వలన కాదు, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా, మొదటిగా ఆత్మ మనల్ని నిలబెడుతూ ఉంది. నీవు చక్కగా నిలబడుము, నీతో నేను మాట్లాడవలెను. దేవుని సన్నిధిలో తొట్టిల్లకుండా, గలిబిలవ్వకుండా మనం నిలబడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆత్మ నిలబెట్టేటప్పుడు 82వ కీర్తన 6లో అంటున్నాడు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు, మీరు దైవములని నేనే సెలవిచ్చుచున్నాను. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే దైవాత్మ నీలోకి వస్తుంది, సర్వోన్నతుని కుమారులుగా మీరుంటారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు.
మనం నిలబడలేని స్థితిలో ఈ కార్యం మనం చేయలేము అనుకుంటే దేవుని ఆత్మ జరిగిస్తుంది, నిలబెడుతూ ఉంది. రెండోదిగా ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఏ టైంలో ఎక్కడికెళ్ళాలో బైబిల్‌లో ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పుకి ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్ళిపోయారట. ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. యెహెజ్కేల్‌ని ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకొని వెళ్ళింది. ఎండిన భూమిలో లేత మొక్క వలె ప్రభు వచ్చారు, సొగసు స్వరూపాన్ని కోల్పోయారు అని గతంలో చెప్పుకున్నాం. ఎముక అనగా సంఘము. ఆత్మీయ స్థితి ఎండిపోయిందేమో. ఎండిపోయిన కర్రలు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు అహరోను కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలాల్ని చూపించింది. ఈ యొక్క మండల కాలములో మనల్ని చిగురింప చేస్తాడు, పుష్పింప చేస్తాడు. ఫలము మనం ప్రార్థించిన అంశానికి చక్కని నెరవేర్పుని ప్రభు ఇచ్చువారై ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయంలో యెహెజ్కేలుకి తన భార్య అంటే చాలా ఇష్టమట. అయితే ఎంతో ప్రభు చెప్తున్నారు, నరపుత్రుడా నీ కన్నులకి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో నేను తీసివేయబోతున్నాను. నువ్వు అంగలార్చకూడదు, అందరిలాగా ఏడవకూడదు అని హెచ్చరిక అనేది చేశాడు. వాక్యము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము అని చెప్పి మనం చెప్పుకుంటాం. సరే చెప్పిన తర్వాత ఉదయం ఈయన ప్రకటించాడు, వచ్చారు. మరి రాగానే యెహెజ్కేలు భార్య చనిపోయింది. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన ఏం చేయాలి? వేదన పడుతున్నట్టు కనపడకూడదు సంఘానికి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, అది ఎలా చేశాడు ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 24 అధ్యాయము 15 వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా నీ కన్నులకి ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. దేవుడు చెప్పాడు, నువ్వు ఆహారం కూడా తినొద్దు ఈ రోజు అని చెప్పాడు. 18 వచనం. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని సాయంకాలమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. దేవుడు ఎలా చెప్పాడు? అలాగు నా భార్య చచ్చిపోయింది, ఇప్పుడు ఈయన ఏడవకూడదు, వేదన పడుతున్నట్టు సంఘానికి కనపడకూడదు. మరి నువ్వు అలా నిలబడాలి అన్నారు. అందుకే యెహెజ్కేలు అనగా యెహోవా నా బలము. కానీ మనస్సులో వేదన ఉంది, బయట పడతలేదు. ఈ వేదనను చూచి దేవుడు ఈయన ఆత్మను తీసుకెళ్ళిపోయాట ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి. యెహెజ్కేలు 37 అధ్యాయంలో చూస్తున్నాం. నరపుత్రుడా ఇవి బ్రతకగలవా అని అడుగుతున్నాడు. చాలా నిరాశలో ఉన్నాడు పాపం. ప్రభు అయిన యెహోవా అది నీకే తెలియను అని ఆయన అంటూ ఉన్నాడు. నీకుంది కదా ఆ శక్తి, నీ పేరులోనే బలం ఉంది, నువ్వే ప్రవచించు అని చెప్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయంలో మనం చూచినట్లయితే 4వ వచనంలో ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో నిట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక. ఆదాము మట్టి, అవ్వమ్మని ఎముకతో తయారు చేశాడు. సంఘం ఇప్పుడు ఏమైపోయింది? ఎండిపోయి ఉంది. ఎండిపోయిన సంఘము దగ్గరికి యెహెజ్కేలు తీసుకెళ్ళాడు. ఇప్పుడు నువ్వు ప్రవచించు అని చెప్తున్నాడు దేవుడు.
మరి ఇక్కడ మనం చూస్తే ఒక ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. కాబట్టి మన ఆత్మీయ స్థితి ఎండిపోయిందేమో, ఈ అంశం ఇక నాకు నెరవేరదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసామో, ఇప్పుడు నెరవేరుతుంది. నువ్వు ఎంత కఠిన అంశం ప్రభువు దగ్గరికి తీసుకొచ్చినా, ఎండిపోయిన ఎముక మీద శక్తి వచ్చినట్లు మన అంశము విషయములో నెరవేర్పుని దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఎముక మీద మరొక ఎముకలు అనేకం పడవచ్చు. ఏ ఎముక ఎలా జాయింట్ అవ్వాలో అలా వచ్చేసినాయి. నరాలు వచ్చేసినాయి. మాంసం అంతా కప్పబడింది. సిలువలో తండ్రి మనకు కావలసినంత జీవాన్ని జీవాధిపతి అయిన తండ్రి ఇస్తూ ఉన్నాడు. ఎండిన ఎముకలారా అనగా సార్వత్రిక సంఘము. ఆత్మీయ స్థితిలో మనం ఎండిపోయామేమో, ప్రభు సముఖంలో సరిగ్గా నిలబట్టలేదేమో, ఆత్మ వచ్చింది. అలాగునే మరి ఇక్కడ మనం చూస్తే కేవలము ఎండిపోయినాయి. నిరాశలోనికి మనం వెళ్ళిపోయామేమో. ఒకసారి మనం చూచినట్లయితే 6వ వచనం, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొను. నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించిట్లనుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించున్నట్లు నేను ప్రవచించుచుండగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. కాబట్టి ప్రవచించేటప్పుడు జీవాత్మ వచ్చి వేసినట్టు చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, కొలసీ 3:4లో, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ యందు మీరును ప్రత్యక్షపరచబడుదురు అని చూస్తూ ఉన్నాం. జీవము లేని స్థితిలో ఎముకలు కలిగిన లోయలో దేవుడు యెహెజ్కేలుని తీసుకెళ్ళాడు. లోయ అనగా శ్రమ. శ్రమలో నెరవేర్పును చూపిస్తూ ఉన్నారు. నిండు శ్రమలో, జీవం లేని పరిస్థితుల్లో దేవుడు అద్భుతములు జరిగించువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మ నిలబెడుతూ ఉంది. ఆత్మ నడిపిస్తూ ఉంది. అందుకే యోహాను పత్రికలో గనక మనం చూచినట్లయితే, యోహాను రాసిన 3వ పత్రిక, అంటే ఒకే అధ్యాయం అనుకోండి, మరి 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము
నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నా నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు. ఆత్మ నిలబెడుతుంది, ఆత్మ నడిపిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. దేవుడు ఈరోజు దేవుని పిల్లలుగా వారసులుగా మారుస్తూ ఉన్నాడు. మొదటిగా ఆత్మ నిలబెడుతూ ఉంది. సిలువ దగ్గర ఎవరూ నిలబడలేకపోయారు. శ్రమలో నిలబడాలి అని ప్రభు చెప్తున్నారు. ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది అని తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంది. సిలువలో ప్రభువు విజ్ఞాపన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని విజ్ఞాపన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని పిల్లలమైన మన కొరకు ప్రభు విజ్ఞాపన చేశారు సిలువకి వెళ్లే ముందు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరచితిని అని ఒక చక్కని విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు పాద సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు విజ్ఞాపన చేసి ఆధిక్యత దేవుడిస్తాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 4 గుర్రాలను పంపించి ప్రపంచంలో ఉన్న సమాచారం అంత గుర్రము వేగానికి గుర్తు. మరి సమాచారాన్ని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు గుర్రాలు సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో అవి గొంజి చెట్ల మధ్యను నిలబడిన యెహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. అందుకు యెహోవా దూత సైన్యములకు అధిపతిగా యెహోవా 70 సంవత్సరముల నుండి నువ్వు యెరూషలేము మీద యోధా పట్టణముల మీద కోపముంచి ఉన్నావే, ఇంకా ఎన్నాళ్ళు కనికరింపక ఇందువని మనవి చేయగా యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లెన్ను, నువ్వు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాశక్తి కలిగి ఉన్నాను. 16వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. కాబట్టి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మధురమైన వచనాలతో, ఆదరణైన మాటలతో. మరి సైన్యములకు అధిపతి యెహోవా ఎంత కాలము నీవు కనికరింపకుండా ఉంటావు అని విజ్ఞాపన చేసినట్టు చూస్తూ ఉన్నాం. మరి న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29లో యెఫ్తా ఒక విజ్ఞాపన చేశాడు. అయ్యా నేను అమ్మోనీల మీదకి వెళ్తున్నా, 20 పట్టణాలను గనక నేను జయిస్తే నా గుమ్మంలో నుండి ఏది ముందు బయటకు వస్తుందో దానిని దహన బలిగా నేను ఇస్తాను అని
ఒక విజ్ఞాపన ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. 20 పట్టణాల మీద దేవుడు జయమిచ్చాడు. ఒక్కగానొక్క కుమార్తె కరెక్ట్‌గా ఆయనొచ్చే టైంకి నాట్యం చేస్తూ గుమ్మం దగ్గరికొచ్చిందట. ఆయనకి ఏడుపొచ్చేసింది. నా కుమారి, నీవు నన్ను తల్లడిల్లా చేస్తున్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, వెనుక తీయలేను అన్నప్పుడు, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. తండ్రి ఇష్టంగా ఇచ్చాడు మాట. కుమార్తె ఇష్టముగా నెరవేరుస్తూ ఉంది. తండ్రి ఇష్టంగా తన ప్రియకుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. ప్రియకుమారుడు నా గొర్రెల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను అని ప్రభు ఇష్టంగా తన ప్రాణాన్ని కల్వరిలో పెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శిలువ యాగాన్ని బట్టి సార్వత్రిక సంఘాన్ని చక్కగా నిలబెట్టాడు. ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి చక్కగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన విజ్ఞాపనను బట్టి, సిలువలో చేసిన విజ్ఞాపన, అలాగునే ఆ విజ్ఞాపన బట్టి రోమా 8:26లో ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకి సహాయము చేయుచున్నాడు. చెప్ప శక్యము గాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ ప్రవచిస్తూ ఉంటుంది. ఏ టైంలో ఏది బయలుపరచాలో. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ప్రభు అంటూ ఉన్నారు. మరియమ్మ గారి దగ్గరికి దూతొచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు ఒక కుమారుడు కలుగుతాడు అంటే, నేను పురుషుని ఎరగని దానని, ఇది ఎలాగూ జరుగును అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. ఒప్పుకునేదాకా దూత కదిలేటట్లేదు. అప్పుడు ఆమంటుంది, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. ఆ మాట ఎప్పుడైతే అందో మరియమ్మలోనికి ఆత్మ అనేది వచ్చి వేసింది. ఆత్మతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయములో మనం చూచినట్లయితే, అప్పుడు మరియ 46వ వచనంలో, అప్పుడు మరియ ఇట్లెన్నో, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. ఈరోజు సర్వశక్తి కలిగిన తండ్రి ప్రతి ఒక్కరి విషయంలో గొప్ప కార్యాన్ని ఆయన చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఆత్మ ప్రవచిస్తూ ఉంటుంది. 4వదిగా ఆత్మ మనల్ని తీసుకెళ్ళిపోద్ది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో, నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నప్పుడు ఆత్మ వశమై యోహాను వెళితే పరలోకము తెరవబడినట్లుగా చూస్తూ ఉన్నాడు. నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము. 61వ కీర్తనలో దావీదు 2వ వచనంలో ఒక ప్రార్థన చేస్తాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కాబట్టి ఆత్మ తోడుకొని వెళ్ళిపోద్ది. ఏ టైంలో ఎక్కడ తీసుకెళ్లాలో, ఎక్కడ మనల్ని నిలబెట్టాలో ఆత్మ తోడుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో కూడా, ప్రకటన 21:10 చూద్దాం. ఆత్మవశుణ్ణి ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఆత్మవశుణ్ణి ఉన్న నన్ను ఎత్తైన పర్వతం మీదకి ఆత్మ తీసుకొని వెళ్ళిపోయిందట. అందుకే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం దగ్గరికి రాగానే, మరి ఇక్కడికి
ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోర ధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీ కనపరిచెదనను. వెంటనే నేను ఆత్మవశుణ్ణైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆత్మవశమైపోయినప్పుడు పరలోకం తెరవబడింది. ఒక సింహాసనం వేయబడింది. ముందు సింహాసనం ఖాళీగా ఉంది. తర్వాత ప్రభు ఆసీనులయ్యారు. 24 సింహాసనాలున్నాయి, ఖాళీగా ఉన్నాయి. అన్నీ నింపబడినియి. చూస్తూ ఉన్నాడు యోహాను. ఒకటి, ఆత్మ నిన్ను నిలబెడుతుంది. 2, ఆత్మ నిన్ను నడిపిస్తుంది. 3, ఆత్మ విజ్ఞాపన చేసే వాలు అనేది మనకిస్తుంది. చెప్పశక్యము గాని మూల్గులతో ఆత్మ విజ్ఞాపన చేస్తుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. ఆత్మ మనల్ని ప్రవచించేటట్లు మరి తోడుకొని పోతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మ ప్రకటిస్తుంది. ఆత్మతో చెప్పే మాట చాలా బలంగా ఉంటుంది. అందుకే ప్రకటన 2:7లో ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూచినట్లయితే ఆత్మ ఏమి ప్రవచిస్తుంది అనేది మనం చూస్తే యెషయా గ్రంథములో మనం చూస్తున్నాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, బీదలకు సువార్త ప్రకటించుటకు. కానీ ఇక్కడ కొన్ని మర్మాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలో మనం చూచినట్లయితే 61వ అధ్యాయంలో ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఇదే మాటలు ఒక మాట మరుగు చేయబడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్తలో మనం చూస్తే 4వ అధ్యాయములో మరి గ్రంథపు చుట్ట ఆయన చేతికి ఇవ్వబడింది. తన వాడుక చొప్పున ఆలయంలో నిలబడ్డారు. లూకాసు వార్త 4:17. ప్రవక్త ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీదికి వచ్చెను. గ్రంథం విప్పేటప్పుడు, మనం బైబిల్ విప్పేటప్పుడు, చదివేటప్పుడు ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటారు. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు కలుగునను ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. హితవత్సరము దేవుని ప్రతిదండన దినము. అక్కడ అది మరుగు చేయబడింది. ప్రతిదండన అనేది యెషయా 61లో మనం చూస్తున్నాం. బైబిల్ చాలా తేటగా చూడాలి. లూకాసు వార్త 4లో ప్రతిదండన అన్నది మరుగు చేశారు. ఏ టైంలో ఏది బయలుపరచాలో దాన్ని బయలుపరచువారై ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు సువార్త ప్రకటించటానికి వచ్చారు, అభిషేకించటానికి వచ్చారు. ఎవరు ఎంత శ్రమలో ఉన్నా విడిపించటానికి వచ్చారు. ఆత్మీయ స్థితిలో గుడ్డిగా ఉంటే దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. మరి చక్కటి చూపివ్వటానికి, నలిగిన మనల్ని విడిపించటానికి ప్రభు ఈ లోకానికి శిలువ మరణము పొందినంతగా శ్రమ అనుభవించి వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన ప్రకటిస్తున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది.
మత్తయి సువార్త 28:18లో భూమి మీద ఆయనకి సర్వాధికారం ఉంది. ఇదే అధికారాన్ని తన పిల్లలకిస్తూ సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నా రాజ్య వారసులుగా చెయ్యండి అని చెప్పి మరి ఆత్మ ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆత్మ సాక్ష్యమిస్తూ ఉంది. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనే మాట చూస్తున్నాం. మనం గమనించినట్లయితే మార్కు 1:11లో కుమారుడు నిలిచాడు, తండ్రి పలికాడు, పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చినట్టు చూస్తున్నాం. జకరియా గ్రంథము జకరియా గ్రంథములో అంత్య దినముల యందు అందరి మీద నా ఆత్మనిస్తానని అపోస్తుల కార్యాల్లో యోవేల్లో చెప్పిన తండ్రి ఎలాంటి ఆత్మనిస్తున్నాడు ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథములో గనక మనం గమనిస్తే ఆయన చివర్లో ఒలీవ కొండ మీదకి రావాల్సిన వారై ఉన్నారు. అందుకే ఆత్మ ప్రతి ఒక్కరిలో పనిచేయాలి. జకరియా 10వ అధ్యాయము ప్రారంభం. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. వానాకాలం అనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు. శిలువ ధ్యాన కార్యక్రమాల్లో తండ్రి తన ఆత్మతో మనల్ని నింపువారై ఉన్నారు. ప్రతి వాని చేనిలో పైరు మొలుచున్నట్లు, పైరు అనగా వాక్యము, యెహోవా మెరుపులు పుట్టించును. మెరుపులు అనగా నెరవేర్పులు. ఆయన వానలు మెండుగా కురిపించును. పరిశుద్ధాత్మ కార్యాలు మెండుగా ఎక్కువగా జరగాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే యోవేల్లో చెప్తున్నారు, అంత్య దినముల యందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నారు. ఇదే మాటని అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూస్తే 2వ అధ్యాయములో మరి ప్రారంభంలో అందరు పరిశుద్ధాత్మను పొందుతారు. 2వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరెవరికి ఆత్మనిస్తారు అంటే 17వ వచనంలో, అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను, కనుక వారు ప్రవచించెదరు. నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇంకా సూచనలు చెప్తున్నారు. ఆయన రాకడికి ముందు మరి సూర్యుడిలో మార్పు వస్తుంది. 20వ వచనంలో ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారును. ఈ 2 గుర్తులు జరిగిపోయినాయి. మనం చూస్తే చంద్రునిలో రక్తం ప్రవహించింది. మరి ఆ రక్తాన్ని టెస్ట్ చేస్తే ఏ పాజిటివ్ అని వచ్చింది. ఈ గుర్తులు కూడా జరిగినాయి అంటే ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యోవేలు 2:28లో కూడా అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని ప్రభు చెప్తున్నారు. ఆత్మ లేకపోతే ఎగిరే శక్తి అనేది మనకి ఉండదు. ఒకసారి చూద్దాం. యోహాను వ్రాసిన పత్రికలో కూడా మరి 3వ అధ్యాయము 2వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే మరి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనం చూచినట్లయితే 16వ వచనం చూద్దాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మన నిమిత్తము తన ప్రాణాన్ని ఆయన ఇచ్చారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఆయన యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక
సాక్ష్యమిచ్చువారు ఆత్మయే. ఇక్కడ మనం చూస్తే ఆత్మ అనేది సత్యము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము నీరు కారెను అనే మాట మనం చూస్తున్నాం. ఆఖరి రక్తపు బొట్టు కూడా తండ్రి తన బిడ్డల కొరకు సంఘం కొరకు ఇచ్చారు. కాబట్టి ఆత్మ సాక్ష్యం ఇస్తుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మ నిలబెడుతుంది. ఈ శిలువ ధ్యాన కాలములో శిలువ ఎదుట మనం నిలబడాలి. ఆత్మ నడిపిస్తుంది. కాబట్టి నేనే మార్గమును సత్యమును జీవమును అన్న తండ్రి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మ విజ్ఞాపన చేస్తుంది. మనం కరెక్ట్ ఆర్డర్‌లో పెట్టలేం. కానీ ఆత్మ వస్తే ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ పెట్టాలో రోమా 8:26 ప్రకారము మన బలహీనతలను ఎరిగి మనకి సహాయము చేయుచున్నాడు. చెప్ప శక్యము గాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. నాలుగోదిగా ఆత్మ ప్రవచిస్తూ ఉంది. మనం చూచినట్లయితే అంత్య దినముల యందు అందరి మీద నా ఆత్మను పంపిస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎండిన ఎముకలు కలిగిన లోయలోకెళ్ళి నరపుత్రుడా ఇవి బ్రతకగలవా అంటే దేవుని మీద పెట్టేశాడు, నీకే తెలియాలి అని. నువ్వే ప్రవచించు అంటే ఎక్కడెక్కడో పడిపోయిన ఎముకలు ఒకదాన్ని ఒకటి అతుక్కున్నట్లు ఎన్నో సంవత్సరాల క్రితము నెరవేర్పు లేని అంశాలు కూడా ఈ మండల కాలంలో నెరవేర్పుని దేవుడిస్తాడు. చర్మం వచ్చింది, మాంసం వచ్చింది, ఆత్మ వచ్చింది, మహా సైన్యముగా నిలిచినట్లు దేవుని పిల్లలమైన మనల్ని మరి మహా సైన్యంగా ఒకళ్ళిద్దరు బ్రతకటం కాదు, అన్ని అంశాలకి నెరవేర్పునిస్తారు. కీర్తన 26 ఒక మాట ఉంది, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆత్మ తోడుకొని పోతుంది. ఏ టైంలో ఎక్కడ పెట్టాలో. ఎహెస్కేలు గాల్లో ఎగిరి ప్రయాణం చేశాడు. ఏలియా ఎగిరి ప్రయాణం చేశాడు. మరి ఫిలిప్ అని ఆయన మరి అపోస్తుల కార్యాలు 8లో చూస్తున్నాం. ఒక ఆయన ఆఫ్రికా ఖండం నుంచి యెరూషలేముకి వచ్చాట, వాక్యం అర్థం కాలేదట. ఆత్మ ఫిలిప్పుని తాకింది. ఫిలిప్పు ఎగిరి ఆ రథాన్ని కలుసుకొని, నువ్వు చదువుతుంది అసలు నీకేమైనా అర్థం అవుతుందా అంటే, నాకు వివరించేవాళ్ళు బోధించేవాళ్ళు లేకపోతే ఎలా అర్థమవుద్ది అంటే, ఆ నపుంసకుడితో పాటు రథంలో కూర్చొని మరి ఫిలిప్పు వాక్యాన్ని వివరించిన తర్వాత నీళ్లు కనపడితే నాకు బాప్తీసం ఇవ్వటానికి మరి నీకు ఇష్టమైతే ఇవ్వు, అభ్యంతరం లేదు కదా అంటే, మరి ఆయనకు బాప్తీసం ఇచ్చిన తర్వాత ఆత్మ ఈయన తోడుకొని పోయింది ఫిలిప్పును. అతడు మరి ఎన్నడూ కనపడలేదు అని చూస్తున్నాం. ఏ టైంలో ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపించాలో మరి తోడుకొని పోయే ఆత్మ, ఆత్మకు తెలిసి యోహాన్ని ఇక్కడికి ఎక్కి రమ్మంటే రెప్పపాటులో ఆయన పరలోకానికి వెళ్ళాడు. ప్రకటన 21:10లో కూడా ఒక ఉన్నతమైన పర్వతం మీదకి ఆత్మ తీసుకొని వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. ఆత్మ ప్రకటించేటట్టు చేస్తుంది. ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది పేదలకు సువర్తమానము ప్రకటించటానికి. ఏడవదిగా ఆత్మ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆత్మ మనం చూస్తే జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని చూస్తూ ఉన్నాం ఆదికాండం ప్రారంభంలో. అలాగే ప్రకటన గ్రంథం 19లో 5 నుండి కానీ 7 నుండి చూస్తే జలముల్లో శబ్దము, జనముల్లో శబ్దము, ఉరుముల్లో శబ్దము. జలముల్లో శబ్దం అంటే నీళ్ళలో నుండి కూడా ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఆత్మ అర్థం చేసుకుంటే ఈ నీళ్లు మందస్సం భుజం మీద పెట్టుకొని వస్తుంటే యోర్దాన్లో నీళ్లు ఏకరాశిగా ఆగిపోయినాయి. కర్మేలు పర్వతం మీద ఉండి నయమాన్ని 7 సార్లు యోర్దాన్లో మునుగు అని ఎలీషా చెప్పినప్పుడు యోర్దాన్లో 6 సార్లు మునిగినా ఆయనకేమి దేహము శుద్ధి అవ్వలే. గదిలో కూర్చున్న ప్రవక్త 7 సార్లు అన్నాడు,
కౌంటింగ్ ఎవరో తెలుసండి? నదికి తెలుసు. ఏడోసారి మునిగినప్పుడు పసిపిల్ల దేహముగా మారినట్టు చూస్తున్నాం. కాబట్టి ఎండిపోయిన మన ఆత్మను ఉజ్జింప చేయటానికి ఆయన ప్రక్కలో నుండి రక్తము, నీరు కారెను అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ప్రభు అంటున్నారు. మరి ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మని మరియమ్మ గారికి గర్భం ధరించటానికి ఆమెకు ఆత్మ. గలతీ 4:4-7 వరకు చూస్తే అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మని మన హృదయం ఆమె గర్భంలోనికి మనకేం హృదయంలోనికి పంపిస్తున్నాడు ఆత్మ. అందుకే నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు గనక ఆత్మ నడిపింపు ద్వారా మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి. వచ్చే వారం 40వ దినం పూర్తవుతుంది, మట్ల ఆదివారం. మరి చెట్లన్నీ దేవుణ్ణి స్తుతించిని. యెషయాలో చూస్తున్నాం 55లో చెట్లన్నీ చప్పట్లు కొట్టును అనే మాట చూస్తున్నాం. అలాగనే కుటుంబాల వారీగా ప్రభు జయోత్సాహంతో ఆలయములు అడుగు పెడుతున్నారు గనక మరి గొల్గొతా చల్లని ప్రభు నన్ను తాకారు అని మరి చక్కని సందేశం ఇచ్చిందట. అందుకే దేవుని పిల్లలమైన మనం కూడా మట్లాదివారం రోజు కుటుంబాలతో ఆయన సన్నిధిలోనికి వస్తూ మరి రోడ్ షో అనేది ప్రభు దగ్గరే ప్రారంభమైంది. ఆయన ఒలీవ కొండ మీద నుండి యెరూషలేములోనికి జయ యాత్ర చేసినట్టు చూస్తూ ఉన్నాం గనక దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అన్న దీవెనతో ముందుకు వెళ్ళగలిగిన స్థాయిని ఆయన పిల్లలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నారు. సాక్ష్యం ఇచ్చువారు రక్తము, నీరు, ఆత్మ అని తెలియచేసిన తండ్రి వందనాలు. నాయన ఆత్మ నిలబెడుతుంది. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నీతో నేను మాటలాడవలను. తొట్టిల్లకుండా నీ మహిమ ఎదుట నిర్దోషులుగా ఆత్మ నిలబెడుతుంది. ఆత్మ నడిపిస్తుంది. ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి యెహెజ్కేలుని నడిపించినట్లు ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నప్పుడు యోహాను రెప్పపాటులో పరలోకమునకు వెళ్ళినట్లు నడిపించే ఎందరు ఆయన ఆత్మతో నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలై ఉంటారని చెప్పారు. ఆత్మ విజ్ఞాపన చేస్తుంది. నాయన మా కొరకు కల్వరిలో నాయన గెత్సెమనే తోటలో విజ్ఞాపన చేసిన తండ్రి వందించుచున్నాం. ఆత్మ ప్రవచిస్తూ ఉంటుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని మా అందరికీ నాయన పెంతెకొస్తు పండుగ దినాన అందరి మీదకి ఆత్మను పంపినట్లు మా మీదకి ఆత్మను పంపండి. అలాగే నాయన ఆత్మ తోడుకొని వెళుతుంది. నాయన ఇమ్మానుయేలుగా మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు. ఆత్మ ప్రవచించి నాయన వాక్యాన్ని బోధిస్తుంది గనక ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని నాయన మేము కూడా చక్కగా నీ ఆత్మ కలిగిన వారమే బోధించేటట్టు చేయండి. ఆత్మ సాక్ష్యం ఇస్తుందని 7 అంశాలు మాకు నేర్పించారు. నాయన నీ ఆత్మ కలిగిన వారమైతే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నారు గనక మేము కూడా ఎన్నో ఉపకారాలు నాయన మాకు మీరు చేసేది అన్ని సాక్ష్య రూపములో సంఘానికి సందేశముగా సాక్ష్యముగా ఇవ్వగలిగిన స్థితిని ఇవ్వమని, ఎంతమంది బలహీనముగా ఉన్నారో బలపరచండి. మట్ల ఆదివారము వచ్చే ఆదివారము అందరము నీ సన్నిధిలో సంతోషముగా కుటుంబాలతో కనపడగలిగిన స్థితిని ఇచ్చివేయండి. ఈ పరిశుద్ధ దినాల్లో మేము ప్రవేశించుచుండగా ఈ పరిశుద్ధ వారములో ఆత్మపూర్లుగా నీ బిడ్డలను అభిషేకించి వేయమని, ఎంతమంది బలహీనముగా ఉన్నారో బలపరచండి. ఏ కుటుంబంలో కన్నీరు ఉందో తుడిచి వేయండి. ఎంతమంది జన్మదినాలు ఉన్నాయో వారందరిని దీవించండి. వివాహ దినాలు ఉన్న వారిని ఆశీర్వదించండి. ప్రియులను కోల్పోయిన వారిని దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నట్లుగా
నీ బిడ్డల్ని మీరే ఓదార్చి మహిమ నుండి అధిక మహిమకు నడిపించి వేయమని, బలహీనతలో ఉన్న వారిని బలపరచమని, ఆత్మపూర్ణులుగా మమ్మల్ని అభిషేకించమని, మా మధ్య నిలిచి మమ్మల్ని దీవించుచున్న ఆత్మ తండ్రిగా మా మధ్యకి వచ్చి మమ్మల్ని బలపరచుచున్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖాన్ని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపివేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.